నిన్న ఏదైతే భాషాపరమైన సమస్యతో కొంత వాళ్ళ అన్నతో అడగాల్సిన ప్రశ్నలు అడగకపోవడం, వాళ్ళ కుటుంబంతో కొంత కలుపుగోలుగా వెళ్ళకపోవడం, ఇంకా అనేక అంశాలపైన మాట్లాడే ప్రయత్నం చేద్దాం అనుకున్నాం. భాషా సమస్య వల్ల అక్కడ ఆగిపోవాల్సి వచ్చింది. హిడ్మా బావ ఎవరైతే ఉన్నారో ఆయనకు పూర్తిగా తెలుగు కావచ్చు, వీళ్ళ కోయ భాష అన్ని రకాల భాషలు వచ్చినటువంటి వ్యక్తి ఉన్నాడు. ఒకసారి మాట్లాడదాం. గోపన్న నమస్తే. నమస్తే. నమస్తే అన్న, చెప్పండి, మీ హిడ్మా అంటే మీకు ఏమవుతాడు? బావా. బావా ఎట్లాంటి వ్యక్తి అయినా? ఎడమా బావా, మాకు బావా. కానీ ఆయన ఏమంటే వాళ్ళు ప్రజల గురించి యుద్ధం చేస్తానని వెళ్ళిపోయాడు. కానీ తమ కుటుంబంకి కాదు, ఇప్పుడు అక్క చెల్లెండ్లకి కాదు, ఇప్పుడు అన్ని భారత్ జనాలకి ప్రజలకి వాళ్ళు యుద్ధం చేసి భూమిలు, చెట్టు పుట్ట, గుట్ట చర్యలు అన్నీ నిలబడబెడతానని ఆడు పోరాటం చేస్తానని వెళ్ళిపోయాడు. ఎప్పుడన్నా తిట్టుకురా? ఇప్పుడు అన్నకి ఏం చేయలేడు, చెల్లెళ్ళకి ఏం చేయలేడు, అక్కలకి ఏం చేయలేడు, ఎందుకు ఈ పోరాటం ఎందుకని తిట్టుకోలేరా? ఇది ఇప్పుడు ఎక్కడి నుంచో తెలంగాణ నుంచి వచ్చిందో ఈ పార్టీ, ఆంధ్ర నుంచి వచ్చిందో, నక్సల్బడి నుంచి వచ్చిందో మాకేం తెలుసు. కానీ అక్కడి నుంచి ఇక్కడ పువ్వు రాలి ఇక్కడ గింజ పుట్టి వచ్చినట్ట వాళ్ళు వచ్చి చెప్పిన గురించి ఇది మంచిది బుద్ధి అని వీళ్ళు పార్టీలో వెళ్ళిపోయారు. మంచిదేనా అది? మరి ఆ పార్టీలో ఇప్పుడు పోరాటం చేస్తేనే మనకి భూములు అన్నీ మనకి జంగల్ జమీన్ అనేది మనకి మొత్తం దొరుకుదని ఉంది. ఇప్పుడు సామ్రాజ్యవాదులు, సమత్వాదులు, భూస్వాములు వీళ్ళు తెచ్చి కంపెనీలు, కార్ఖానాలు పెడతారని మనము యుద్ధం చేస్తేనే మనకి మంచిగా భూమి దొరుకుద్ది, తినటానికి తిండి దొరుకుద్ది, ఉండటానికి జాగా ఉంటుంది, మనకు మంచిగా వ్యవసాయం. ఇప్పుడు మనకి సంతలైనా ఏదైనా మనం ఇప్పుడు రొట్టెకూర తిని బతకటోళ్ళం అని దీని గురించి వాడు వెళ్ళిపోయాడు. కానీ దుష్మన్లకి నేను చంపటానికి వెళ్ళింది లేదు. అంటే వాళ్ళకి ఆయుధాలు ఉన్నాయి కదా, వీళ్ళు ఎన్కౌంటర్ చేసేటప్పుడు ఎంతోమంది చనిపోయారని పోలీసు వాళ్ళు, వీళ్ళు కూడా చనిపోతారు, వాళ్ళు కూడా చనిపోతారు. ఇప్పుడు ఇద్దరు దగ్గర ఇట్టట్టు అంతే ఆయుధాలు ఉంటాయి కదా, ఇప్పుడు కాల్చేటప్పుడు పేలేటప్పుడు ఎట్ట చనిపోతారు. ఇప్పుడు హిడ్మా వల్ల అనేక మంది కుటుంబాలు కూడా ఆగమైనాయి, అనేక మంది చనిపోయారు అని చెప్పి చెప్తా ఉన్నారు. హిడ్మాను ఒక ద్రోహిగా చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజంగా ద్రోహి అని చెప్పేసి మీరు నమ్ముతారా? మేము అట్లా కాదు, ద్రోహి మేము అట్లా చేయలేదు. మేము మంచితనమని మేము కూడా ఆలోచించిన పార్టీ. కానీ ఇప్పుడు గడబడి హిసాబ్లో చెప్పట్లేదు, మంచి అవగాహన హిసాబ్లా, మంచి ఇస్తాన్ల హిసాబ్లా చూసి చెప్తుంది. ఇప్పుడు రద్దు గొడవ ఏది ఉండినా కానీ మంచిగా సంజాయించి మంచిగా బతకండి, మంచిగా ఉండండి, ఒక్కరి మీద ఒక్కరు పోవద్దు, మంచిగా ఉండి మంచిగా బతకవచ్చు. ఇప్పుడు హిడ్మా వాళ్ళ అన్నయ్యనా? అవును. వీళ్ళ అన్నకి ఏమైనా చేసిండట హిడ్మా? ఒకసారి ఆయనతో చెప్పావా? నీకేమైనా న్యాయం చేసిండా? నాకేం బాధ వేస్తున్నారు నెల మనుటు యాయన్ పోడపాటు నెల భూమికి నెల మరమ్మత్కి ఇచ్చారు కథన్నారు, బాధ కథన్నారు. నేను చెప్తలేదు. ఇప్పుడు అమ్మకి ఇప్పుడు భూములకి మంచిగా ఆలోచించి ఇప్పుడు భూమికి సమానం చేయండి, నార పెట్టండి. ఇలాగా ఇప్పుడు అమ్మాయి ఉంటే దానికి మంచిగా చూడండి. ఇప్పుడు జ్వరాలు జబ్బులు ఉంటే ఏదో ఒకటి నాకు చిట్టి ఏదైనా రాసి పంపించండి. ఏదైనా ఉంటే చెప్పిస్తా, లేకపోతే హాస్పిటల్కి పంపేదానికి చెప్తా అని, మాత్రం లేకపోతే పంపిస్తా అని వీళ్ళకి అన్నయ్యకి చెప్పేటోడట. ఏమన్నా డబ్బులు ఇప్పుడు మావోయిస్టులు డబ్బులు పోయేస్తా ఉన్నారు, ఆస్తులు సంపాదిస్తూ ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు కదా, అట్లా వీళ్ళకి ఏమైనా సంపాదించి పెట్టిండి ఆయన? లేదు లేదు ఒకసారి ఆయన అన్నాడు, అదలు మీకు పైసా బతా ఇస్మత్తారు और बात नहीं तर నాకు బాత ఇత్తదిಲ್ಲ పైసా ఇత్తదిಲ್ಲ బాత ಇಲ್ಲ. ఎప్పుడన్నా తిట్టుకున్నట్టున్నా నువ్వు? ఎందుకు ముండా బతకిస్తారు? ಇಲ್ಲ ಮುಂಡಾకి ఇవ్వరు బాతకి ఇవ్వరు. నువ్వు ఎందుకు అనవసరంగా నెలలకు పోయినావు అని చెప్పేసి ఎప్పుడన్నా చెప్పిండట్నా? ನಿಂಬಾಡ ಗಸ್ತಿಂದಲ್ಲ ಅಂತ చెప్పేసి ನಿಮ್ ಕೆತ್ತಿನ ನನ್ನ మాట ಕೆತ್ತಾನೆ ಅದಕ್ಕೆ ನಿಮ್ಮ ಈಗ ಭೂಮಿ ಇದೆ కదా, భూమి కమ్మకి స్థితికే బాత అయ్యుకొని
निम्मा दलम तक बाड़ा तीन जन के सुत्ताने के बेलकी ఇప్పుడు ఆయన మినిస్టర్ వచ్చిండు కదా ఇంటికి, మినిస్టర్ ఏం చెప్పినట్ట, మిల్చా మినిస్టర్ వచ్చిండు కదా ఇంటికి, డిప్యూటీ సీఎం విజయ్, ఏమన్నా భరోసా ఇచ్చాడ? కలవట్లేడట. ఒకసారి అడుగు ఏమన్నా. ఎవరు గృహమంత్రి వాసం వస్తారు కదా విజయ్ శర్మ, నన్ను కైలోన కలవలే. అమ్మకి ఏం చెప్పిండంట? మీ ఆయన బాధకెత్తారు ఎవరు బాధగా నిమ్మరేను బాడలో వస్తాను బాధెత్తారా బాధకెత్తారు వాళ్ళకెత్తారు బాయ్ బాయ్ సెల్కి నాకు బెగ్గ కూడా తోడి కానీ బాడు చల్లన్న రాసి బతికి నేను బడ చెత్తది మింది అసలు బాడ జంగాలు తిరిగి తిన్ను వాళ్ళకి ఎత్తది మింది కానీ వాడు ఏమంటే విజయ్ శర్మ వచ్చి ఇప్పుడు నీ బిడ్డ నీ కొడుకుకి అడవిలో ఎందుకు తిరగనిస్తున్నావు, మంచిగా సిటీలో వచ్చి బతుకుతాడు, సిలిండర్ అయితే మంచిగా ఉంటుంది, వాళ్ళకి సిలిండర్ చేయండి, వాళ్ళు బతుకుతాడు, ₹1,00,00,000 తగులుతున్నాయి వాళ్ళకి, వస్తాయి కదా ₹1,00,00,000 అని అమ్మాయికి చెప్పిండట. మీరు కూడా మంచిగా బతుకుతారు, వాళ్ళు కూడా మంచిగా బతుకుతాడు. కానీ ఇప్పుడు అడవి ఎందుకు తిరుగుతాడు, తిప్పలు ఎందుకు, ఈ బాధ ఎందుకు, కుదిరేది. వాళ్ళు సిలిండర్ అయితే అప్పుడు మంచిగా బతకటానికి మంచిగా అనిపిస్తుంది అని వీళ్ళు ఏమనుకున్నట్టు అప్పుడు మరి సుఖంగా ఉండొచ్చు కదా అని చెప్పేసి ఆలోచించారు. వీళ్ళు చెప్పిందట. ఇప్పుడు ముందు చెప్పాడు కదా అన్నయ్య, నీ అడవిలో ఇంత కదా తిరుగుతావురా, ఇప్పుడు మనకు భూమి ఉంది కదా, భూమి పని చేసి మనం బతుకుదాం అంటే ఆడు నేను ప్రజల కోసం పోరాటం చేసి నేను చనిపోతా, ప్రజల కోసం నేను ఎంతో ఎక్కడో చనిపోతున్నా నాకేం కాదులే, భూమి అంత మొత్తం నా బొడుసులు కావు, నా నెత్తురంత మొత్తం భూమి మీద పోవాలి, కానీ అప్పుడు నేను ప్రజల గురించి నేను ప్రజల ముంగల సామన ముందు ససిపోతే అప్పుడు నాకు ప్రజల పేరు పెడుతుందని దేశం ఉంటుంది నాకని వాడు చెప్పిండట. ఇప్పుడు దేశమంతా కూడా హిడ్మాను ఒక గొప్ప వ్యక్తిగా చూస్తూ ఉన్నారు, వీరునిగా ధీరునిగా చూస్తూ ఉన్నారు. అవన్నీ మీరు చూస్తూ ఉన్నారా? మీకు సోషల్ మీడియా తెలియదు అంటే అవి చూసినప్పుడు ఒకవేళ అట్లా దేశమంతా కూడా మీ బొమ్మర్దిని కావచ్చు ఇలా తమ్ముని పొగిడినప్పుడు మీకేమనిపిస్తుంది? సంతోషం అనిపిస్తుందా? మాకే ఏమంటే మేము ఇప్పుడు ఎవరో జీవితంలో ఉంటారు కదా, జీవితంలో జీవితంలో ఉండేటోళ్ళు మంచిగా అనిపిస్తారు. ఇప్పుడు వాళ్ళ కుటుంబం ఉంటుంది, పోలీసు వాళ్ళ కుటుంబం, వాళ్ళు ఎట్లా చూస్తారు వాడు మంచిది అవుతుంది అని వాళ్ళే అట్లా. మీరు ఇప్పుడు ప్రభుత్వం నుండి ఏమన్నా డిమాండ్ చేస్తూ ఉన్నారు? ఇప్పుడు ఆయన ఎన్కౌంటర్లు అనిపించారు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు, పట్టుకొని చంపేశారని ఇంకొంతమంది చెప్తా ఉన్నారు. మీరేమనుకుంటారు? మేము పట్టుకొనే చంపేశారని మాకే ఆలోచన ఉంది, మాకు కూడా అట్లనే డౌట్ ఉంది. మాకి ఎన్కౌంటర్ కాదు, మాకు పట్టుకొని ఇప్పుడు లొంగిపోతామని ఎట్లో మరి, కానీ మాకి ఏం తెలియదుగా. ఇప్పుడు ఛత్తీస్గఢ్, ఆంధ్ర అక్కడ సందులో కదా జరిగింది, మారేడుపల్లి ఏంటో అడవిలో, మారేడుమిల్లి అడవులలో అయింది. అట్టనే అంటారు మరి, మనకేం తెలుసు, మనం ఇప్పుడు ఈ ఉన్నాం ఇక్కడ, అది ఆంధ్ర జరిగింది కూడా. అమ్మ ఫోటో ఆయన ఫోటో పెట్టి ఇది అమ్మాయి ఏడు ఒక వీరుని గాను అమ్మ అనుకుంటా పాటలు పాడుకుంటా షేర్ చేస్తూ ఉన్నారు చాలా మంది, అమ్మని పొగుడుతూ ఉన్నారు. మీకు అవి ఏం తెలియదు, చూడరు మీరు? మాకేం తెలుసు, మాకు తెలియదు, మేము చూడం. ఇప్పుడు వీడియోలో టీవీలో చూస్తే కానీ మాకు అప్పుడు తెలిసిద్ది. మాకు టీవీ లేదు, కరెంట్ లేదు, ఏం లేదు. ఇప్పుడు కరెంట్ పెడితేనే ఉన్నారు కానీ ఏం లేదు ఇప్పుడు. అందుకే దానివల్లే మేము ఇప్పుడు కరెంట్ వస్తుంది. ఇప్పుడు ఎట్లయితుందో, ఇప్పుడు ఈడు మా చనిపోయాడు కదా మీకేం దొరకదు అంటారో ఏంటో మాకు తెలియదు. ఇప్పుడు మీరు లాస్ట్ చివరిసారిగా హిడ్మాన్ మీరు కానీ వీళ్ళ అన్న కానీ ఎప్పుడు కలిసిందంట? మేము లాస్ట్గా కలిసింది నేను ఒక్కసారే మా భూమిలో నేను కట్టలేరేటప్పుడు నేను కలిసిన, ఈడేమో ఎప్పుడో కలిసిండట, పిలిచిండు వీళ్ళకి అన్నయ్యకి. ఒకసారి ఏం చెప్పిండు లాస్ట్ టైం? ఏం చెప్పిండు కలిసినప్పుడు? ఏం చెప్పినాడు? దాయినస్కి బాతకి చెప్తారు, దాని నాకు బాతకెళ్ళారు, నిన్న వేల మధ్యలో అమ్మ కింద అతని చెప్తారు, బాతకెళ్ళారు అనుకో. నన్న నేను పోతానే ఉంటా, ఎప్పుడు నాకు మీకు చూసేదానికి ఏంటి ఆలోచన ఇచ్చకుంటుండి,
నేను ఎప్పుడో ఎక్కడో చనిపోతా, నేను ఇక్కడ చనిపోయేది నాకు అవసరం లేదు. నేను ఈ ఊర్లో చనిపోతానని నేను చెప్పను. ఏ దేశంలో చనిపోతాను, ఏ డిస్టికో ఒక రాష్ట్రమో ఏదో, నేను ఒక్క కాడికే ఉండేటోడును కాను, అన్నీ తిరిగి ఉండేటోడును. కానీ మీరు నాకు ఆలోచించకుంటుండి, మీరు మంచిగా బతకండి. ఏదైనా సమస్యలు ఉంటే ఒక లెటర్ అయినా ఏదైనా రాసుకొని ఇక్కడ వచ్చే దళంకి ఇచ్చేస్తే ఆ లెటరు వాళ్ళు అక్కడ చేర్పించుతారులే అని చెప్పి వెళ్ళిపోయాడట. ఈయనేమన్నాడంటే అప్పుడు అదే అంటాడు, మళ్ళీ ఏం చేయాలా, నీకు చెప్పి చూస్తే నీవు విన్నావుగా అనుకున్నాడు. విన్నావు కదా అనుకుంటా, నీవు చెప్తే విన్నావు కదా, మళ్ళీ మేమేం చేయాలని. మిమ్మల్ని చెప్తే మాకు ఇప్పుడు నీవు అన్ని బుద్ధులు నీకే ఎక్కువ ఉన్నాయి, నేను అన్న కానీ నాకు చిన్నవి ఉన్నాయి అని, కాబట్టి ఈడు చెప్పిండట. ఓకే, అవును. అంటే వయసులోనే నేను పెద్దోని, బుద్ధులలో నువ్వే పెద్దను, చిన్నోను. వయసుల కంటే పెద్ద, బుద్ధుల కంటే చిన్నోను చిన్నోని అని చెప్పేసి సపోర్ట్గా కూడి ఉండడు. ఇప్పుడు మీరు వీళ్ళు హైడ్మా కుటుంబ సభ్యులు అంటే అన్నదమ్ములు, అక్క చెల్లెలు ఎంతమంది మొత్తం? ఇప్పుడు ముగ్గురు, ఈ మోయకి ముగ్గురు తమ్ముళ్ళు. ఇప్పుడు మోయకి ఒక అక్క, ఎడమకి అక్కయ్యే. వాళ్ళకి ఇద్దరు చనిపోయారు కదా ముందు, వాళ్ళకి కూడా అక్కయ్యే ఒక అక్క ఉంది. ఎడమకి ముగ్గురు చెల్లెండ్లు ఉన్నారు, ఈయనకు కూడా చెల్లెండ్లే. వారు నలుగురు, వీళ్ళు నలుగురు, 8 మంది మొత్తం. 8 మంది. ఈయనే పెద్ద. వీళ్ళ అక్క మొత్తంకి అంతా వీళ్ళ అక్క పెద్ద. అక్క తర్వాత ఈడు వచ్చిండు, ఈడు తర్వాత ఎడమ వచ్చిండు, ఎడమ తర్వాత ఒక్కో చెల్లె వచ్చింది. దాని తర్వాత అంద అని ఒక పేరు ఉంది, ఆ పెద్ద తమ్ముడు చనిపోయాడు. వాడి తర్వాత దేవి అనే ఒక అక్క వచ్చింది, ఆ చెల్లె, వీళ్ళు ఎడమకి వీడికి చెల్లె. ఆ దేవి తర్వాత కోసి 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 ముందు దేవి, ఉంగి, వాళ్ళు నలుగురు. ఇప్పుడు మీరు మీరు వేసుకున్నామే పెద్దామనా చిన్నామనా? అది నడుపు వాళ్ళకి, ఎడమకి కూడా చెల్లె. అది చెప్పిందా హిడ్మాకి చెప్పి చేసుకురా, లేదంటే మీరు చేసుకున్నాక తెలిసిందా? వాళ్ళు అటే వెళ్ళినప్పుడే మేము చేసుకున్నాం, అడవి వెళ్ళిన రాలేదు. అంటే బామ్మర్ది కట్నాలు ఏం పెట్టలే? బామ్మర్ది బాగా కట్నాలు మా దగ్గర అట్లా ఉండదు నాన్న, ఉండదా? అట్లుండదు. ఇప్పుడు మనం చేసుకుంటున్నాగా వాళ్ళ పిల్లకి చేసుకుంటే మనమే కట్నాలు ఇవ్వాలి వాళ్ళకి. రిటర్న్? అవును, రిటర్న్ కట్టాలా. ఎంత ఇచ్చినావు మరి హిడ్మా చెల్లెకు? మరి ఇప్పుడు మేక, గొడ్డు, పంది, బియ్యము, లందలని తెలుసా, కల్లులు, లందలు, అట్లా కట్నం కట్టేస్తారు. అవును. ఎప్పుడు పెళ్ళి అయినాక కలిసిండా మిమ్మల్ని? బాగా ఎట్లున్నావు ఏమన్నా మాట్లాడింది ఇట్లా నీతోని? ఆ తర్వాతే కలిసిండు, మాకి పెళ్ళి తర్వాతే. మళ్ళీ మంచిగా ఉన్నారా ఏంటా అని నేను భూమి పొలంకి పోయినాగా అక్కడికి నేను కలిసిన. నా పొలం ఎక్కువ దూరం ఉంది, ఆ గుట్ట కనబడుతుందిగా, ఆ గుట్ట దగ్గర ఉంది నాది పొలం. గుట్ట దగ్గర ఉంది. అవును. మరి మీకు ఎంతమంది పిల్లలు? ఎంతమంది? మాకు 8 మంది. 8 కాదు, 6. చనిపోయారు ఇద్దరు కానీ 8. ఎట్లా అని పేరు వీళ్ళంతా? ఎట్లా అని పేరు? పేరా ఎట్లా అని పేరు? ఏమైంది? చనిపోయారా? వాళ్ళు జబ్బు మీద ఒకటి అమ్మాయి చనిపోయింది, ఒకటి అది కూడా జబ్బు మీద చనిపోయింది. ఇద్దరు జబ్బు మీద. మిగతా వాళ్ళు ఏం చేస్తుంటారు? మిగతా వాళ్ళ ఇంకా ఉన్నోళ్ళు ఏం చేస్తారు? ఇంకొక అబ్బాయి చదువుకుంటున్నాడు, ఇంకొక అబ్బాయి చిన్నోడు, ఇంకొక అబ్బాయి పెద్దోడు, ఆడు ఇక్కడ భూమి పని చేస్తున్నాడు. భూమి పని. ఇంకో పెద్దది అమ్మాయి పాటలో వెళ్ళింది. ఏ పాటలకు? ఎడమాయ దగ్గరకే. ఎడమాయను వాళ్ళు వెంటనే కలిసి తిరిగట్టుడు. మామ దగ్గరికి వెళ్ళిపోయింది కూడా. మామ దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళతోటే ఉండేది, అది కూడా అరెస్ట్ అయిపోయింది. అంటే ఎప్పుడు నువ్వు అనలేవా మరి ఎందుకు మామతో ఎందుకు పోతున్నావు? మామ అంటే పోయిండు. నాకు కూడా తెలియదు నాన్న. అంటే నేను ఒక చెంప కొట్టాను, ఇప్పుడు పని చేయకుండా ఇటు అటు తిరుగుతుంటే మన పని ఎట్ట జరుగుద్ది అమ్మా అని నేను ఒక చెంప కొట్టాను. నేను కొట్టిన గురించి ఇట్టూరు కిందని నాకేం తెలుసు, చుట్టాలు పోయింది కాబట్టి నేను ఆలోచించిన. అదే తర్వాత దాదాపు చూస్తే ఒక 5-6 రోజుల తర్వాత చూస్తా దళంకి వెళ్ళిపోయింది అన్నాడు కలిసి రోజు. ఏమనిపించింది అప్పుడు? నీకు కోపం వచ్చిందా లేదంటే ఏమనిపించింది? కోపం వస్తే ఏం చేస్తాను, కోపం వచ్చిందే కానీ పనికి చెప్తే అడవిలో తిరుగుతానికి నేను చెప్పానా, పనికి చెప్పానా అని కోపం వచ్చింది. ఏం చేస్తాను, కోపం వస్తే కానీ కనబడకుండా. రమ్మని చెప్పలేవు ఎప్పుడు? లేదు, అసలే కలవలేదు. ఒక్కసారి వచ్చింది చెప్పిన, నీకు మంచి బుద్ధితనం చెప్తే ఇక్కడ పోయినా, ఇప్పుడు ఏ ఇబ్బంది అవుతుందో ఏంటిదో, నాకు నీ పాపం చేసినట్టే ఉన్నావు తల్లి అంటే, నేను ఇప్పుడు రాను నాన్న అన్నది.
నేను అట్టే ఉంటాను, ఇప్పుడు రాను నేను. అంటే మీకు ఏమనిపిస్తుంది, మీ బిడ్డలందరూ ఇట్లా మావోయిస్టులలో కలుస్తూ ఉంటే ఊళ్ళ కోసం పని చేస్తారు, ఇంటి కోసం పని చేయరు వాళ్ళంతా, మనకు అవసరం అవి అని చెప్పేసి ఎప్పుడన్నా బాధపడరా? బాధపడింది లేదు. చేస్తే చేయను, పోరాటం చేసేదే, తప్పేముంది, తప్పు ఉండదు. మనం పోరాటం చేస్తేనే మనకి భూమిలో అన్ని నీళ్ళు, అన్ని గుట్ట చర్యలు అన్నీ మనకి, ఇది అడవి మొత్తం మనకి మంచిగా ఉంటేనే మనకి వాతావరణం మంచిగా ఉంటుందని ఆలోచించి వదిలేసిన. ఇప్పుడు ఈ బర్సే దేవా అని చెప్పేసి కూడా మావోయిస్టులలో కలిసిందంట, ఆయన కూడా అల్లుడు అవుతాడంట కదా, నిజమేనా? ఎవరికి? అది హిడ్మాకు అల్లుడు కాదు, బతురాదా దేవా దేవా తమ్మురాదా వేరు తమ్ముడు వేరు తమ్మురే ఓర్మనితరే. వాడు ముందు పుట్టినోడు, ఇడమా తర్వాతడు. హిడ్మా తర్వాత? అవును. తమ్ముళ్ళు ఇద్దరు అన్నదమ్ములు అల్లు. ఆవు. ఇప్పుడు బర్సే దేవా అన్నలలో బతికే ఉండే ఇంకా బతుకున్నాయినా నేను అనేది. ఇప్పుడు ఈ దళంలో మావోయిస్టులలో ఈ హిడ్మా ప్లేస్లోకి ఇంకొక ఆయన వచ్చిండు దేవా అని, ఆయనది ఈ ఊరేనంట కదా? ఈ ఊరే, ఓయంపారలో బడిసేదేవా. బడిసేదేవా, బండిపార, మడవి, ఎడుమా. హిడ్మా, అవును. ఇప్పుడు ఎట్లా మరి ఫైనల్గా మీరు ఏం కోరుకుంటారు, ప్రభుత్వం నుండి ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు? ఇప్పుడు చనిపోయిండు, ఇంటికి వచ్చిన వారానికి స్వయంగా ఉప ముఖ్యమంత్రి ఇంటికి వచ్చి మీ కొడుకు ఏం కాదని చెప్పారు, చంపేసారు, శవాన్ని ఇచ్చారు. మీకు ఏమనిపించింది అని అట్లా? అరే బువ్వ పెట్టిరు కడుపు నిండా, కడుపు కోత మీలు ఇచ్చారు అని చెప్పేసి ఏమన్నా బాధపడరా? లేదు, ఇక్కడ ఏం బువ్వ పెట్టట్లేదు, ఏం పెట్టట్లేదు చెప్పి తినిపించిపోయిండు కదా. ఏం మరి నేను కూడా కలవట్లేను, అప్పుడు నేను కలిస్తే నేను చెప్పేటోడినే. నిజంగా అబద్ధమా? నీ పిలుస్తున్నా కానీ మంచిగా సరెండర్ చేసి పంపిస్తే మంచిగా ఉంటుంది. ఇలాంటి అలాంటి బొంకిచ్చి గచ్చులు పెట్టి చంపేది ఏంటి చేస్తే మళ్ళీ మేము ప్రజలు పోరాటం చేస్తామే. పోరాటం ఇప్పుడు ఇది నారాబాజీ, ఇది రైలీ, ఇలాంటిది జరుగుతూనే ఉంటుందిగా ఎక్కడైనా. మనమే ఇప్పుడు మావోయిస్టు పార్టీలో కలిసి ఉండేటోళ్ళం, ఇప్పుడు ఏ పార్టీ అన్నా లేదు, దూరంగా అయింది. అవును, ఇప్పుడు ఏ పార్టీలో ఉండేది ప్రభుత్వం అంటే అది ఈ పక్క నుంచి మంచిగా, ఈ పక్క నుంచి కొడితేనే కొమ్ముతుంది. ఇప్పుడు మావోయిస్టులు అందరూ కూడా లొంగిపోతాం, మీ పోరాటాలు చేయమని చెప్పి చెప్తా ఉన్నారు. ఆ పోరాటాలు చేయకపోతే మీకు ఏమైనా ఇబ్బంది అవుతుందా? మరి ఇబ్బంది కాకుండా ఇబ్బంది అవుతుంది. మనం ఇప్పుడు ఒక పక్క ఉండి ఇప్పుడు మీ మావోయిస్టు పార్టీ ఎక్కడ ఉంది అని ప్రభుత్వాలు చెప్తారు, కానీ మేము ఏ పార్టీ మీద కలవాలని మాకు ఆలోచన ఇప్పుడు ఉంది. మీకు ఎవరు అండగా ఉంటారో అర్థమైతలే? లేదు లేదు లేదు, అర్థమైతలేదు. అట్లా ఎవరన్నా భరోసా ఇచ్చి నాయకులు వస్తే నమ్ముతారా మరి? లేదు, మాకు అసలు నాయకులు రావట్లేరు, ఎవరు రావట్లేరు. ఇప్పుడు సొడిచొని వచ్చి మాట్లాడింది, మనము ఇది స్మారకం పెడదాం, వాళ్ళు పార్టీ నేత కదా, స్మారకం పెడదామని చెప్తే మేము ఇప్పుడు ఊకే వస్తా పోతా ఉంటాం. పెడతారట మరి? పెడదామన్నారు. మరి ఒక దిక్కేమో పాత పెట్టినాయి, ఆల్రెడీ కట్టించినవి ఉంటాయి కదా, ఈ ప్రాంతంలో కూడా మావోయిస్టులో హిడ్మా కట్టించినవి కూడా కూలగొడుతురు అని చెప్పేసి అంటారు కదా, కొత్తది కట్టడానికి అనుమతులు ఇస్తారా? ఏం మరి ఇస్తారా ఇయ్యారో కానీ మనం ఆవేదన రాసి మనం పెడితే అప్పుడు ఏమంటారో దాంట్లో మనం పెడితేనే మంచిగా అవుతుందని చెప్తున్నారు మరి ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నావు? హిడ్మాన్ అంతమంది ప్రేమిస్తూ ఉన్నారు కదా, వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నావు? వాళ్ళకి ప్రేమతోటే ఉన్నారు కానీ ఇప్పుడు ఏం చేద్దాం, ప్రేమతోటే ఉంటారు. వాళ్ళ సంగతి మొత్తం వాళ్ళ పైన ఉండిందిగా, అందుకే వాళ్ళకి ప్రేమతోటి మాట్లాడతారు. మంచి ఎవరికి కొట్టింది లేదు, తిట్టింది లేదు, గిట్టింది లేదు, మంచిగా నడిపించేటోడు. ఇప్పుడు సమస్యలు ఉన్నప్పుడేమో సైలెంట్గా ఉంటారు, ఈయన చనిపోగానే హిడ్మా గొప్పోడు అట్లా ఇట్లా అని చెప్పేసి బయటకు వచ్చి ఫేస్బుక్లలో పోస్టులు పెడతారు, కానీ బయటకు వచ్చి కొట్లాడరు. అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తాను? అట్లా ఉండేటోళ్ళకి మనం ఏం చెప్పాలా, అది నాకంత గుర్తు లేదుగా, తెలియదు. సరే 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 సరే, ఇప్పటికైతే కుటుంబం మంచిదేనా మరి? అంతా కుటుంబం మంచిగా ఉంది, మంచిగా ఉంది. హామీ ఇచ్చిందా మీకు? సరే హిడ్మా చనిపోయిండు, ఏదో ఒకటి మీకు మంచి చేస్తాం, మేలు చేస్తామని చెప్పేసి అజ్జి రావాలన్నా? లేదు, చెప్పట్లేదు, ఇంకా ఎవరు వచ్చి చెప్పింది లేదుగా. చెప్పింది లేదు. ఈ త్వరలో ఇళ్ళని ఖాళీ చేసి బయటకు పంపిస్తారు, మళ్ళీ మిమ్మల్ని రెడీగా ఉన్నారా? అట్లా మేము ఉండమండి. ఎందుకు పోవాలి మరి? ప్రభుత్వానికి జాగా కావాలి, ఇదంతా ఇది జాగా కావాలంటే మనం ఎక్కడ పోయి ఎక్కడ బతికేది మరి? మనం ఇప్పుడు ముందు నుంచి ఇక్కడ ఇల్లు ఇస్తారు, వేరే దగ్గర ఇల్లు ఇస్తారు, జాగిస్తారు, ఇంత వ్యవసాయం చేసుకోమని పోతారు. అట్లా మేము చనిపోతే ఇక్కడ చనిపోతాం, ఉంటే ఇక్కడ ఉంటాం, కానీ మాకు అట్లా అంటే మాకు కుదరదు. మేము అడవిలో బతికేటోళ్ళము, అడవిలో బతుకుతాం.
ఏమో మంచి జీవితాన్ని ఇస్తారంట మీకు. మంచి జీవితం అంటే కూడా మాకు అక్కడ అలవాట్లేదుగా, సిటీలో మాకు అలవాట్లేదు. ఇదే మంచి జీవితం మీకు. మాకు ఇదే మంచి జీవితం. అడవి నుంచి పెట్టమనేటోళ్ళకి మీరు ఏం చెప్తారు మరి? అడవి వీడికి వెళ్ళిపోయి మీరు అంటే ఏం చెప్తారు? మేము ఎట్లా వెళ్తాం అని ఈ అన్ని ఊర్ల ప్రజలు జమ అయ్యి మళ్ళీ రైలు గీలు చేయవచ్చు. మాకు ఇప్పుడు భూమి పోరాటాలు, మరి మాకు ఇంత భూమి మేము సంపాదించింది ముందు నుంచి, ఇప్పుడు చెట్టు పుట్ట అన్నీ మేము నరికి ఇంత కుంటలు కట్టి మేము ఇంత తిప్పలు పడుతున్నాం కదా. కాబట్టి మేము అందరు కలిసి మళ్ళీ పోరాటాలు చేస్తారు. ఓకే, ఈ వాతావరణానికి అలవాటు అయ్యి ఇక్కడనే ఉంటామని చెప్పేసి అంటారు. వాతావరణానికి అలవాటు అయ్యి ఇక్కడే ఉంటామని ప్రజలు అంటున్నారు. బతికినా చచ్చిన ఇన్నయ్య, బతికినా చచ్చినా ఇక్కడికి. ఇది తెలుసా నీకు? నాకు ఇది రాదు, తెలుగు కదా రాదు. అంటే ఈ బుక్లు ఇప్పుడు అందరి చేతిలో పెడుతున్నారు కదా లొంగిపోయిన వాళ్ళకు, రాజ్యాంగం అని చెప్పి మీ హక్కులు ఉన్నాయి, మీకు ఇక్కడ కొట్లాడాలి, రాజ్యాంగబద్ధంగా ఉండాలని చెప్తారు. ఇట్లా మీకు వాళ్ళని ఇచ్చిరా మరి ఇటువంటి బుక్లు? లేదు లేదు, ఇవ్వలే. అడవిలో ఉన్న వాళ్ళకైతే ఇస్తారు ఇల్లు. మీకేమో తెలియదు దీని గురించి? మాకు తెలియదు. ఈ షెడ్యూల్ 5 కిందకి వస్తుంది ఈ ప్రాంతం అంతా, ఇక్కడ వేరే మీకు హక్కులు ఉంటాయి, ఇవన్నీ ఏం చెప్పలేరు? చెప్పలేదు. ఓకే, ఓకేనా, థ్యాంక్ యూ. ఓకే.